మనుషుల సేవ కంటే కూడా దేవుడి సేవ ప్రాముఖ్యమైనది. మనుషుల సహవాసం కంటే కూడా దేవుడి సహవాసం ముఖ్యమైనది. దైవ సేవ తర్వాతే ప్రజాసేవ, దేవుడి సహవాసం తర్వాతే ప్రజల సహవాసం. ఎప్పుడైతే నువ్వు దేవుడితో సహవాసం చేస్తావో ప్రజల మధ్య సహవాసంలో నీకు ఫలితం ఉంటుంది. నీవు దేవుడి సహవాసం కంటే మనుషుల సహవాసం ఎక్కువ కోరుతున్నామంటే నీలో చీకటి ఉందని అర్థం. దేవుడి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వెలుగై ఉంది. ఎప్పుడైతే ఆయన ఎదుగు వెళ్తామో ఆ వెలుగు నీ మీద ప్రసరించబడుతుంది. ఆ వెలుగు చేత నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ వెలుగు చేత మన యొక్క తప్పులని తెలుసుకుంటాం. క్రీస్తు ఎదుగు వచ్చినప్పుడు ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మన లోపాలు మనకి తెలియజేయబడతాయి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. అందుకని క్రీస్తు యొద్ద ఉన్న వారికి సమస్తమై తన జీవితం గురించి అవగాహన ఉంటుంది. ప్రియులారా, ఆయనలో వెలుగు ఉన్నది. చీకటి ఏమాత్రం కొంచెమైనా కూడా చీకటి ఆయనలో లేదు అని వాక్కులో రాయబడి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి.